brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణ ప్రభుత్వ కుల సర్వేకు చట్టబద్ధత లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనగణన ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. కులగణన ఎలా చేస్తారనే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశంలో వివరించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. జనగణనలో కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం రాహుల్ గాంధీ విజయమని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తెలంగాణ కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. కులగణన ఎలా చేస్తారనే అంశంపై రాష్ట్ర నేతలకు వివరించిన కిషన్ రెడ్డి బ్రిటిష్ కాలంలో చేసిన కులగణన తర్వాత ప్రస్తుతం బీజేపీ కులగణన చేస్తోందన్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉమ్మడి 10 జిల్లాల వారీగా అన్ని కుల సంఘాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించాలని, కులగణనకు కుల సర్వేకున్న తేడాను వివరించాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ కుల సర్వే కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. చట్టబద్ధత లేదని, జనగణన ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ లో జనగణన చట్టానికి సవరణ చేసి కులాల లెక్కలు తీస్తామని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే రోల్ మోడల్ కాదని తెలిపారు కిషన్ రెడ్డి. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి జనగణనలో కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.